అనమాట. ఈ కెమెరా వచ్చేసి మొత్తం 3 కెమెరాస్ ఉందన్నమాట. మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరా, థర్డ్ వన్ వచ్చేసి టెలిఫోటో ఉందన్నమాట. మెయిన్ కెమెరా అయితే 50 మెగా పిక్సెల్స్, అల్ట్రా వైడ్ వచ్చేసి 50 మెగా పిక్సెల్స్, టెలిఫోటోకి వచ్చేసి 10 మెగా పిక్సెల్స్ అయితే ఉందన్నమాట. కెమెరా అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది. నార్మల్ యూస్ చేసే వాళ్ళకి, వీడియోస్ తీసే వాళ్ళకి, ఫొటోస్ తీసే వాళ్ళకి, వ్లాగ్స్ తీసే వాళ్ళకి బెస్ట్ కెమెరా అని నేనైతే చెప్తాను. కొన్ని ఫొటోస్ అయితే మేము ఎగ్జాంపుల్గా తీసాము, అవన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నాయి కదా, ఇవే. నెక్స్ట్ ఇంకొచ్చేసి ఫ్రంట్ కెమెరా వచ్చేసి కూడా 50 మెగా పిక్సెల్స్ అనమాట. కంపేర్ టు బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా చాలా బాగా వర్క్ అవుతుంది ఫొటోస్ కానీ, పోర్ట్రేట్లో కానీ. ఇంకో విషయం ఏంటంటే, ఫ్రంట్ కెమెరాలో వీడియోస్ తీసుకునేటప్పుడు 4K 60 FPS అయితే లేదు, 30 FPS మాత్రమే ఉందన్నమాట. బ్యాక్ కెమెరా కూడా అంతే, అలాగే ఉంది. బ్యాక్ కెమెరా అల్ట్రా వైడ్ కెమెరాలో కొంచెం స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంది, బట్ ఫ్రంట్ కెమెరాలో స్టెబిలిటీ కూడా అంతా కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఎవరైతే యూట్యూబ్లో వ్లాగ్స్ తీసుకునే వాళ్ళకి ఫ్రంట్ కెమెరా బెస్ట్ ఆప్షన్ అని నేనైతే సజెస్ట్ చేస్తానన్నమాట. నైట్ టైమ్స్లో కూడా ఈ కెమెరాస్ బాగా వర్క్ అవుతున్నాయి. మీరు కరెక్ట్గా పొజిషన్ పెడితేనే ఇది వర్క్ అవుతుంది. కొన్ని చోట్ల అయితే నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యింది, బట్ 30,000కి నాకైతే ఇది వర్త్ అనే అనిపిస్తుంది. ఇంకో